హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బీరకాయ వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే ఇంకొక కూరతో అస్సలు పని లేదండి. మొత్తం అన్నం దీంతోనే తినేస్తారు. సో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ముందుగా ఒక 2 బీరకాయలు, ఒక 3 వంకాయలు, ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని కూడా లైట్గా వేయించేసుకోండి. బీరకాయ కట్ చేసుకొని వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కొన్ని చేదుగా ఉంటాయి కదా, అప్పుడు పచ్చడి మొత్తం చేదుగా అయిపోతుంది. సో ఒకసారి టెస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్కు ట్రాన్స్ఫర్ చేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా, అంటే మరి కొంచెం పలుకులుగా అక్కడక్కడ తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కొంచెం టేస్ట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 2 వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి, మరి మాడిపోవద్దు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడిని ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి, బయట పెట్టుకున్న ఒక 2 or 3 డేస్ పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.